క్యూఆర్ కోడ్ రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకునేనా? లోతుగా పోతే నిజమేనేమో అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి 100 హామీలు 6 గ్యారంటీల మాటలను నమ్మి కాంగ్రెస్ పార్టీపై ఎన్నో ఆశలు పెంచుకొని తమ సమస్యలు రేవంత్ రెడ్డి తీరుస్తాడు అని తెలంగాణ ప్రజలు బలంగా నమ్మి గత ఎన్నికలలో కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించి అమలు కాని వాగ్దానాలు ఇచ్చిన రేవంత్ రెడ్డి మాటలను నమ్మి మోసపోయామని తెలంగాణ ప్రజలు నెత్తినోరు కొట్టుకుంటున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను చూస్తూ ఉంటే నిజమేనేమో అనిపిస్తుంది. ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవడానికి తెలంగాణ సెక్రటేరియట్లో ఉండే ముఖ్యమంత్రికి, మంత్రులకు సంబంధించిన అధికారులకు ప్రజలు తమ గోడును విన్నవించుకోవాలని తెలంగాణ సెక్రటేరియట్లోకి వెళ్లే మార్గం మూసివేసే పరిస్థితులు స్పష్టంగా కనబడుతున్నాయి. కారణం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెస్తున్న నయా నిబంధనలతో ప్రవేశపెట్టబోతున్న క్యూఆర్ కోడ్తో సామాన్యులకు సెక్రటేరియట్లోకి అనుమతి శూన్యంగా కనబడుతుంది. వివరాలకు పోతే క్యూఆర్ కోడ్ విషయం స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు ఎవరైనా తమ సమస్యలను ముఖ్యమంత్రికి కానీ, మంత్రులకు కానీ, అధికారులకు కానీ విన్నవించుకోవాలని మన సెక్రటేరియట్లోకి వెళ్లాలి అంటే క్యూఆర్ కోడ్ను దాటుకొని సెక్రటేరియట్లోకి వెళ్లాలంట. మనం వెళ్లే నిబంధిత మంత్రి గాని, అధికారులు కానీ, ఇతర ప్రభుత్వం ఉన్నతాధికారులు కానీ వారిని కలవాలి అంటే సెక్రటేరియట్ గేటు నుంచే వారికి ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత అప్పుడు అర్జీ పెట్టుకున్న బాధితుడి ఫోన్కు ఓటీపీ వస్తుంది. బాధితుని వివరాలు అన్ని చెప్పిన తర్వాత ఒకవేళ ఆ అధికారి లేదా ఆ మంత్రి దయతలిస్తే అపాయింట్మెంట్ దొరుకుతుంది. అప్పుడు లోనికి ప్రవేశం ఉంటుంది. అది కూడా గంట మాత్రమే. ఇక్కడే అసలు కిటుకు ఉంది. ఆదిలాబాద్ నుంచి వచ్చిన ఒక గోండు అన్న, ఖమ్మం అడవుల నుంచి వచ్చిన ఒక ఆదివాసీ బిడ్డ అక్క, నిజామాబాద్ నుంచి వచ్చిన ఒక లంబాడి అక్క అన్నలు, నల్లమల అడవుల నుంచి తమ గోడు విన్నవించుకోవడానికి వచ్చిన అడవి అన్నలకు వీరందరికీ క్యూఆర్ కోడ్ అంటే తెలుస్తుందా? అతి కష్టంగా లోపలికి ప్రవేశించినప్పటికీ గంటలోపే పని ముగించుకునే అవకాశం ఉంటుందా? ఏ శాఖ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికే గంట పోతుంది. ఇది సాధ్యమయ్యే పనేనా అని తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని సూటిగా అడుగుతున్నారు. ఎప్పుడు గద్దరన్న గురించి గొప్పగా చెప్పే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యూఆర్ ప్రవేశ కోడ్ పెట్టి గద్దరన్నను అవమానించినట్లు కాదా అని కాంగ్రెస్ మేధావులు సైతం అంటూ ఉండడం విశేషం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యూఆర్ కోడ్ ను పునః పరిశీలించి సామాన్య తెలంగాణ ప్రజలకు సెక్రటేరియట్లోకి సులువుగా ప్రవేశం కల్పించాలని తెలంగాణ ప్రజలు అడగడంలో తప్పు లేదని అన్ని వర్గాల ప్రజలు కోరుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది. లేకపోతే రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో క్యూఆర్ కోడ్ రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకొని కాంగ్రెస్ పార్టీ బొక్కబోర్ల పడడం ఖాయం అని తెలంగాణ మేధావులు అంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కస్బా న్యూస్ ఛానల్. నిరంతర వార్తల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.